మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. శ్రీకూర్మంలో నక్షత్ర తాబేలు మృత్యువాత అనేక తాబేలు చనిపోతూ ఉన్నాయి. ఏంది అసలు ఈ ఇష్యూకి సంబంధించి ఏం చెప్తారు సార్? ఏం చెప్పాలండి, తిరుపతిలో స్టాంపేడ్ జరిగి మనుషులు చనిపోయారు, నిన్న గోవులు చనిపోయాయి, ఇవాళ శ్రీకూర్మంలో తాబేళ్ళు చనిపోయాయి. అలా అడ్డగోలుగా మాట్లాడుతుంటే ఈ స్వామీజీలు ఉన్నారు కరక జెండా బ్యాచ్ కదా, ఏరేళ్ళు ఎందుకు వెళ్ళట్లే? స్వామివారి దశావతారంలో అదొక అవతారం, కూర్మ అవతారం. నక్షత్ర తాబేళ్ళు రేరెస్ట్ అక్కడ. అవును. సో అక్కడ వాటిని 15 చనిపోతే సిబ్బందికి ఏమీ కాకుండా కాల్చేయడం, దహన సంస్కారాలు చేసేస్తున్నారు. దాన్ని గుర్తుదారు ఎవడైతే ఉంటాడో దాన్ని చూసేవాడు. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకూర్మంలో స్వామివారి అవతారం అక్కడ. వాళ్ళ గుత్తేదారికి కూడా చెప్పకుండా కాల్చేస్తున్నారు వాళ్ళు. ఇది ఎక్కడ బాధ అండి అసలు? నాకు అర్థం కాదు. వీళ్ళు వచ్చిన కాడి నుంచి కంటిన్యూస్గా హిందువుల మీద జరుగుతున్న దాష్టికల కింద దీన్ని అభివర్ణిస్తున్నప్పుడు ఈ విశ్వ హిందూ పరిషత్తులు కానీ, ఈ కరక జెండా బ్యాచ్ స్వామీజీలు కానీ ఎక్కడ ఉన్నారు? వీళ్ళకేం బాధ్యత లేదా? ఆవులు చనిపోతే కూడా ఎక్కడ పట్టించుకోవట్లే. ఏమంటే చూడండి, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఈ తపేల పేపర్ రాస్తాను కదా, ఇలా ఐఏఎస్, వైఎస్ఆర్సీపీ ఐఏఎస్లు, వైఎస్ఆర్సీపీ ఆఫీసర్లు, అలా ఆయన వైఎస్ఆర్సీపీ స్వామీజీలు అంటారని భయం పట్టుకుంది వీళ్ళకి. మీరు హిందూ ధర్మ పరిరక్షకులు కదా, ధర్మపీఠాలు ఎట్టు కూర్చుంటారు, పాముకోళ్ళు వేసుకుని ప్రవచనాలు చెప్తూ ఉంటారు కదా, మమ్మల్ని చెవుల నుంచి రక్తాలు కారేలాగా. మీకు తెలిసినంత వాడికి తెలియదు కదా శాస్త్రాలు, పద్ధతులు, ప్రాంతనాలు, ఇవన్నీ మీకే కదా ఉన్నాయి. మరి ఏమి భగవంతుడి సన్నిధిలోనే ఇన్ని అపచారాలు జరుగుతుంటే ఎవడు ఎందుకు స్పందించట్లే? ఊరుకుంటున్నావునా? నేను నావులప్పుడు ఎవడైనా కానీ కదిలేడు ఒకడైనా? మళ్ళీ పీటలు ఉన్నాయి కదా, నన్ను తగలేసిన పీటలు ఉన్నాయి ఇక్కడ. ప్రతివాడు ఇలా పాముకాలు వేసుకోవడం, ఇలా వేసుకోవడం, కరెక్ట్ జెండా కట్టుకుని తిరుగుతూ ఉండడం, అంతే సేమ్. కానీ ఎక్కడే జరిగినా కూడాను మరలా తిప్పి జనరల్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి గత ప్రభుత్వానికి అంటగట్టారు అంటే అదొక ఏదో రాజకీయాల్లో కొట్టుకుపోయే అంశం అనుకోవచ్చు. కానీ ఇటువంటి వాటికి జరిగిన వాటికి కూడా గతంలో ఆవులకి సరిగ్గా పోషణ పెట్టలేదంట వైసీపీ గవర్నమెంట్ లో, కాబట్టి ఇప్పుడు ఆవులు చనిపోయినాయి. బుర్ర ఉంటాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన గోశాలను ఏర్పాటు చేసి నవనీత సేవకి స్వామివారికి అక్కడ పితికిన పాలు, అక్కడ చేసిన వెన్న నెయ్యిలతోనే స్వామివారి కైంకర్యాలు జరుగుతున్నాయి. అది కూడా తెలియకుండా వీళ్ళు ప్రతిదీ గత ప్రభుత్వం అభాండం చేసి ఇప్పుడు 11 నెలలు అయింది, ఇప్పుడే తగలెట్టేశారు శ్రీకూర్మంలో. మరి దీనికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఇది చెప్తున్నాను కదా, అబద్ధాలు ఆడుకొని గవర్నమెంట్ తెచ్చారు, ఇదే అబద్ధాలు ఆడుకొని కాలక్షేపం చేసేస్తున్నారు. నువ్వు రెట్టుకుని పడిపోతే చాలు, ఎటకారు ఒకటి మళ్ళీ. కానీ కూటమి ప్రభుత్వం అంటేనే హిందూ ధర్మం కోసం పనిచేస్తుంది, హిందువులు కాపాడటం కోసం పనిచేస్తుంది, లేదంటే ఇటువంటి తప్పులన్నీ జరగట్లేదు. గతంలో ఉన్నటువంటి సీఎం ఆయన క్రిస్టియన్ కాబట్టి హిందువులకు అన్యాయం జరిగిందని రకరకాల కామెంట్లు చేశారు. కానీ ఇప్పుడు వీళ్ళ దగ్గర ఇటువంటి జరుగుతున్నా కూడా మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ ఆయన ఖాతాలోనే వేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను అలా ఒక సినిమాలో ఏదో ఉండొచ్చండి, గోవింద్ గారి సినిమా అనుకుంటాడేమో, ఒకసారి నేవీ ఆఫీసర్, ఓసారి ఏమో పైలట్ అయిపోయినట్టు అలా ఫోటోలు పెట్టుకుని ఇంటి నిండా ఉంటాయి. అలాగే ఇంకో సినిమాలో అలా బ్రహ్మానందం గారు వీళ్ళు చుప్కే గడితో ఎత్తుకున్నప్పుడు చిన్నప్పుడు గాంధీ అలాంటిది ఒకటి చూశాను నేను. అలా వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారితో హిందూ వేషం వేసే వల్ల మీ ఇంటి అంటే కాందాన్ అంతా మీరు నాస్తికులైనా సరే మీరు యాక్షన్ వేసేస్తే సరిపోద్దని యాక్షన్ వేయించేశారు ఆయనతో. సనాతన హిందూ ధర్మం అని ఆ సినిమాటిక్గా డైలాగులు చెప్పి మెలోడౌన్ చేసుకుంటూ వాయిస్ని ఒకసారి గట్టిగా అరుస్తూ యాజ్ యూజువల్ మీకు ఉంటుంది డైరెక్షన్లో అలా కంటిన్యూ చేసి ఖాయం చేసి. కానీ మీరు వాళ్ళు చెప్తున్నారు హిందూ ధర్మ రక్షణ పరివర్తన సమితి అని ఈ ఎన్డీఏ కూటమి అంటే. వీళ్ళు వచ్చినప్పుడు జరిగిన దాష్టికాలు ఇంకెప్పుడు జరగవు. కానీ చెప్పేది మాత్రం హిందూ ధర్మ పరిరక్షణ. మా చెడ్డ బ్రహ్మాండంగా చెప్తారు. ఎన్ని దేవాలయాలు కూల్చేస్తారో ఏ లయాల్లోనే జరుగుతాయి. దేవాలయాల కూల్పులని ఎన్డీఏ కూటమి వచ్చినప్పుడు, బీజేపీ ఉన్నప్పుడే. ఎందుకు మనం పవిత్రంగా కొలిచే సాయిబాబా గారిని కాశీ క్షేత్రంలో ఇదే బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? బీజేపీ ఎంపీయే కదా అక్కడ. అంటే ఒక దేవుడు ఒక ప్రాంతంలో ఒక భగవంతుడితో సమానం అనే వాళ్ళ మనోభావాలకు వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు అనుకుందే హిందువు అని. మీకు అర్థమవుతుందా? మన హిందువులు పవిత్రంగా కొలిచే సాయిబాబా గారిని ఉత్తరాదిని దక్షిణాదిని కంపేర్ చేసుకుంటే మహారాష్ట్రలో కూడా సాయిబాబా గారిని కొలుస్తారు. కానీ వాళ్ళకి నచ్చరు కాబట్టి ఉత్తరప్రదేశ్లో వాళ్ళు నచ్చింది పని చేస్తే అది హిందూ ధర్మ పరిరక్షణ. మనం గమనించాలి ఇవన్నీ. మీకు అర్థమవుతుందా? ఇవేవి వాళ్ళకి పట్టవు. మనం అన్నీ వినాలి. అమ్మ బీజేపీ అంటే హిందువులు, ఆర్ఎస్ఎస్ అంటే ఇప్పుడు బీజేపీ. అసలు ఆర్ఎస్ఎస్ గురించి ఎవరికైనా తెలిస్తే మాట్లాడాలి. దేశం లౌకిక దేశం అయినప్పుడు ఆ భావజాలంతో వాళ్ళు వినమడింపలేక ఓన్లీ హిందువుల గురించే మాట్లాడుతూ ఉన్నప్పుడు
కుదరదరా బాబు బయటికి వెళ్ళి ఆడుకోండి అని కాంగ్రెస్ వాళ్ళు తని తగిలేస్తుంది ఆర్ఎస్ఎస్. వీళ్ళే స్వతంత్ర సమర యోధులు ఏం కాదు సార్. చేత తెలుసుకొని కొన్ని విషయాలు విశ్వ హిందూ పరిస్థితులు అవన్నీ ఎప్పటి నుంచి పుట్టుకొచ్చాయి. అంత హిందూవాదం ఆర్ఎస్ఎస్ ఉన్నప్పుడు మళ్ళీ విశ్వ హిందూ పరిస్థితి ఎందుకు పుట్టుకొచ్చింది వాళ్ళ దగ్గర నుంచి? అవును, ఇవన్నీ సబ్బింగ్ అన్నమాట, ఎవరికాడు ప్లానింగ్. ఇవన్నీ గమనించి ప్రజలు గమనించలేదు అనుకుంటూ ఉంటారు, తెలియదు అనుకుంటూ ఉంటారు. తెలుసుకోమానండి. కానీ వీళ్ళంతా పుట్టుకొచ్చారు, బాగుంది. ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నప్పుడు బయటకు వచ్చి వాళ్ళ మాట్లాడరు. మీరు ఏ రోజైనా ఇంత జరుగుతున్నాయి కదా గుళ్ళు కోల్చివేతలు ఇష్టం వచ్చినట్టు తిరుమలలో ఓ విశ్వ హిందూ పరిషత్ వచ్చి మాట్లాడాడే? ఎస్ సార్. ఏ అంటే కాకుండా గొడుగు పెట్టే బ్రహ్మాండంగా గొడుగు పెట్టే భానుప్రకాష్ ఉన్నాడు కదా అక్కడ, భానుప్రకాష్ రెడ్డి అయినా ఏం మాట్లాడలేదేమి? టీటీడీ బోర్డులో మెంబర్ అయిపోతే చాలా. మరి ఎప్పుడు కాషాయ బట్టలు బొట్టు పెట్టుకుని అక్కడ హిందూ ధర్మ పరిరక్షణ స్వామివారి కోసమే అన్నట్టు ఉంటాడు కదా ఆయన. స్వామివారి గోశాలలో జరిగింది అన్యపాత ప్రచారాలు, అక్కడ జరుగుతున్న ఆగమ శాస్త్ర విరుద్ధాలు, ఏళ్ల తరపుడు మీరే ఉన్నారు కదండి అక్కడ కొండ మీద, మీరు ఎందుకు మాట్లాడరు? స్వామివారికి ప్రసాదమే లేటుకి వెళ్ళింది, ఎందుకు మాట్లాడలేదు భానుప్రకాష్ రెడ్డి గారు? బాధ్యత లేదా ఆయనకి? ఒక టీటీడీ బోర్డు మెంబర్ గేట్లో అలర పెట్టాడు, చెప్పులు వేసుకుని వెళ్ళిన ఉదంతం ఉన్నాయి. ఏరే ఆయన ప్రతిస్పందన ఏది? అవును. అంచేత ఈయనకేసి ప్రతిస్పందించట్లే బీజేపీ తరఫున ఉన్నాడు, అక్కడ కొండ మీద ఉన్నాడు. మీరు విశ్వ హిందూ పరిషత్ ఇలాంటివన్నీ అనుకోవడం బుర్ర తక్కుతాను. నేనైతే నమ్మను వాళ్ళు. అందులో కరెక్ట్ జెండా బ్యాచ్ల్ని ఈ జియర్ని అసలు వేస్ట్ వాళ్ళు. ఇంత జరుగుతున్న నోరు భయపడేందుకు అయితే ఖచ్చితంగా నేను ఖండించవలసింది సార్. కానీ ఇలా అన్ని ఒక పక్క గోవులు కావచ్చు, ఒక పక్క నక్షత్ర తాబేలు కావచ్చు, మరో పక్క ఇంకేదైనా ఇటువంటి జరిగినప్పుడల్లా వాళ్ళ మీద వీళ్ళ మీద నేరాలు వేసుకుంటూ ముందుకెళ్ళిపోవడం వరకైనా వీటిని సంరక్షించేటువంటి పరిస్థితిలో ఉన్న కనిపిస్తుంది. సంరక్షణ ఏది? 15 తాబేలు చనిపోయారు సార్, 1-2 అడ్డగా వేయించేస్తారు. వాళ్ళ మీడియాలో అయితే కోడే కూస్తుంది అది, విత్ తాబేలు నెంబర్లతో సైతం బొమ్మలు వేశారు సార్. కానీ రేపు పొద్దున్న దాన్ని ఏ టెక్నాలజీ దాంట్లో మంటలు పెట్టారు, మధ్యలో తాబేలు పెట్టారని ఆశ్చర్యపోకర్లే. అరే తాబేలు చనిపోతే దాని సంస్కారాలు చేశారు కాల్ చేసి. ఇది ఏ టెక్నాలజీలకి అంటే అది అమరావతికే చెల్తుంది. టెరిటరీ అమరావతిలో చూపించుకోండి ఏ టెక్నాలజీ మనకు వద్దు. కానీ ఏదైనా మాట్లాడిన దానికి వచ్చి మేము ఇది అని చెప్పుకునే దానికి మాత్రం ఉన్నది చెప్పకుండా చేస్తే రాదా సార్? దానికి వాళ్ళకి వర్తించదు. చేమ చిటుక్కుమంటే ఇప్పుడు ఎంత జరుగుతుంటే వాళ్ళు ఇప్పుడు ట్రైపక్ ఎలా డైవర్షన్ అవుతుందంటే మన్యం ప్రజలకి 350 జతలు పవన్ కళ్యాణ్ గారు చెప్పులు ఇచ్చారు. అది గొప్ప విషయం వాళ్ళకి. అంతే. ఇప్పుడు ఒక పక్క ఆవులు చనిపోయి దాని మీద హిందూ పరిషత్తు ఈ కరెక్ట్ జెండా బ్యాచ్లు వీళ్ళందరూ మనం ఎదురు చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు సత్యమని తలనీలాలు అర్పించారు. ఇది టాపిక్ డైవర్షన్స్ వాళ్ళకి. మనం ఏం చేస్తాం దానికి? అది బ్యానర్ ఐటము, పెద్ద హెడ్డింగు, దాని మీద డిబేట్లు నడుస్తుంటే మనం ఏం చేయగలుగుతుంది దానికి? ఓకే. ప్రపంచంలో ఎవరి భార్య అని తలనీళ్ళు ఇస్తే అది ఏమైనా ఎంత అయితే ఎవరైనా చేస్తాడు దానికి? వేలాది మంది భక్తులు పైన తలనీళ్ళు అర్పించుకుంటూ ఉంటారు. తలనీళ్ళు అర్పించింది ఒక చర్చ్ అంటే ఏం చెప్పాలి? అది కావాలి వాళ్ళకి. ఇప్పుడు 350 మందికి చెప్పులు ఇచ్చిన చర్చ కావాలా, తాబేలు చనిపోయిన చర్చ కావాలా? మీకంటే 350 చెప్పులు ఇచ్చింది చర్చ కావాలి వాళ్ళకి. అదే చేస్తారు. అందుకని మీరు ఇక్కడ జనసేన టీడీపీ వాడుకుంటుందా, లేదంటే జనసేన ఇటువంటి ప్రచారాన్ని కోరుకుంటుందా అంటే ఏం చెప్తారు సార్? అసలు వాడడం అంటూ మొదలెడితే తెలుగుదేశాన్ని మించిన లేరు. ఎవరినైనా ఎలా వాడతారో వాళ్ళకి బాగా తెలుసు. అందులో నన్ను యూజ్ మీ అని లగిస్తే 15 ఏళ్ళ పాటు నన్ను వాడండి అని ప్రభు బాధలో నిలబడ్డారు అనుకోండి, ఇంకేటి చేస్తారు వాళ్ళు. దానికి తగ్గట్టు ఆయన కూడా అంతే. అయితే కాషాయ వస్త్రాల్లో ఉంటాడు, లేదంటే హాస్పిటల్లో ఉంటాడు ఆయన. ఈ మధ్య ఇది కూడా సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవుతుంది సార్. ఏదైనా ఇష్యూ చెప్దాం అని చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్దామని వెళ్ళినా కూడా తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఉంటే దీంట్లో ఉంటున్నారు, భక్తిలో ఉంటున్నారు, దీక్షలో ఉంటున్నారు, లేదంటే హాస్పిటల్లో ఉంటున్నారు. ఈ రెండిట్లోనూ ఎక్కడనూ కలిసే అవకాశం రావట్లేదు, మా బాధ చెప్పుకునే అవకాశం రావట్లేదు. అంతే. మరి బాధ చెప్పుకోవడానికి వేరే దీక్ష ఏర్పాటు చేయండి మీరు కూడా. బాధలు వినే దీక్ష ఒకటి ఉండాలి, అంతకు మించి ఇంకో మార్గం లేదు. దానివల్ల యూజ్ ఉంటుంది అంటారా? ఎవరికి యూజ్ ఉంటుంది. ఆయన దీక్ష చేస్తే యూజ్ ఉంటుంది, దీక్ష చేయకపోతే ఏమో యూజ్ ఉంటుంది. మళ్ళీ యాజ్ యూజువల్ కథ కంచికి మన ఇంటికి, అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా మీడియా.